శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున సెప్టెంబర్ మాసంలో ధనుసు రాశి ఎలా ఉందో తెలుసుకుందాం. ధనుసు రాశి మూల 1, 2, 4 పాదాలు, అలాగే పూర్వషాఢ 1, 2, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి. అంటే కొన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి, కొన్ని విషయాలు ప్రతికూలంగా ఉంటాయండి. అయినా సరే మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. కాకపోతే ఏంటంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలండి. ముఖ్యంగా ధన విషయంలో జాగ్రత్త ఉండాలి. అంటే సమయానికి ధనం చేతికి అందుతుంది, కానీ అనవసర ఖర్చులు, అధిక ఖర్చులు ఉంటాయండి. అలాగే ఈ మాసం మీరు దేని మీద కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. ధనం విషయంలో దేని మీద ఇన్వెస్ట్ చేయవద్దు. అలాగే ఈ మాసం మీరు భూగృహ సంబంధ లావాదేవీలు ఏమైనా ఉంటే అది కూడా వాయిదా వేయండి. కొన్ని ఇంపార్టెంట్ అంటే కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ఉంటే మీరు ఒక్కరూ డైరెక్ట్గా హ్యాండిల్ చేయకండి. ఎవరైనా పెద్దవాళ్ళు సలహా తీసుకుని అనుభవించిన సలహా మేరకు పాటించి వాళ్ళతో సంభాషించండి. ఇకపోతే ప్రయాణ విషయంలో జాగ్రత్త, కొత్త వాళ్ళతో జాగ్రత్త. ఈ మాసం మీకు కాస్త శత్రువులు ఎక్కువ ఉంటారండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రతి విషయం కూడా ఆచితూచి అడుగు వేయాలి. ఏమీ లేదండి, కాస్త ధైర్యంగా ఉండండి. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి, అంతే. ఇంకేమొద్దు. మనోనిబ్బరంగా ఉండండి. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. దేంట్లో తలదోచొద్దు, అబద్ధ సాక్ష్యం వద్దు, సాక్షి సంతకం వద్దు. మీ పని ఎంతవరకు చేసుకుని వెళ్ళిపోండి. ఎవరి విషయంలో జోక్యం కలిగించుకోవద్దు. ఇకపోతే విదేశాల్లో ఉన్నవారికి బాగుందండి. అలాగే విదేశాల్లో చదువు రీత్యా వెళ్ళేవారు, ఉద్యోగ రీత్యా చదువుకుంటే బాగుందండి. అలాగే ఇక వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే మీకు ఆ వృత్తి రాణింపు ఉంటుంది, స్కిల్ బయటపడుతుంది, మిమ్మల్ని అభినందిస్తారు. అలాగే సంఘంలో పరపతి పెరుగుతుంది. ప్రభుత్వం సంబంధించిన పనులు అయితే మీకు పూర్తవుతాయి. ఇక బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది. కానీ ఇక్కడ రిలేషన్షిప్ అంటే బ్లడ్ రిలేషన్షిప్ ఎవరైతే ఉన్నారో, అంటే రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. దయచేసి ఆర్గ్యుమెంట్స్ వద్దు, వాదనకు దిగొద్దు. అనవసర వాదన మాత్రం ఈ మాసం దిగొద్దు. మీకు కాముగా ఉండండి, అంతే. మీరు ఎంత కాముగా ఉంటే ఈ మాసంలో అంతా మీకు బాగుంటుంది, అంతే. ఇకపోతే స్వశక్తితో కృషి చేయండి, పని చేయండి, మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఇక ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది. అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది. కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయండి. దాన్ని సద్వినియోగం చేసుకొని మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే వ్యాపారస్తులకు బాగుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. మంచి లాభాలు వస్తాయండి. అలాగే ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుందని మీకు మీ పై అధికారులు ప్రశంసలు పొందుతారు. మీరు తోటి సహోద్యోగులు అభినందిస్తారు మిమ్మల్ని. అలాగే చదువుకునే విద్యార్థులను చక్కగా చదవండి. మీరు ఏ విధమైన వ్యాపకాలు పెట్టుకోవద్దు, బయట వ్యాపకాలు పెట్టుకోవద్దు. చదవండి, చక్కగా చదవండి అమ్మ. ఇక వివాహ అమ్మాయిల అబ్బాయిలు కూడా మీరు వివాహ ప్రయత్నం చేసుకోండి. ఇక రాజకీయ నాయకులకి బాగుందండి. కథ ఆరోగ్య విషయంలో జాగ్రత్త. మీకు శత్రువులు ఉంటారు. మీకు నరఘోష, నరదిష్టి ఉంది. తెలియని శత్రువులు ఉంటారు, జాగ్రత్త అండి. ఇక సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి బాగుంది. మీకు సువర్ణ అవకాశాలు వస్తాయని దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇకపోతే మీకు ఈ ధనుసు రాశి వారికి ఈ మాసం నేను కొన్ని పరిహారాలు చెప్తానండి, అది చేసుకోండి. ముఖ్యంగా మీరు గురువార నియమాన్ని పాటించండి. మీకు దగ్గరలో సాయిబాబా దేవాలయం కానీ, దత్తాత్రేయ దేవాలయం కానీ, అలాగే రాఘవేంద్ర స్వామి ఇలా ఏమైనా దేవాలయానికి వెళ్ళండి. గురువారం వెళ్ళి చక్కగా ఈ యొక్క పూజ వ్యవహారం చేసుకోండి. ఒకవేళ దత్తాత్రేయ దేవాలయం ఉంటే అభిషేకం చేయించుకోండి దత్తాత్రేయ స్వామి వారికి. అలాగే ఎల్లో కలర్ క్లాత్
పసుపు రంగు గల వస్త్రంలో కిలోంపావు శనగలు, ముక్కు శనగలు అంటాం కదండి, ఆ ముక్కు శనగలు మూట కట్టి అయ్యగారికి మీ యొక్క గోత్రనామాలతో, నక్షత్రవశాత్తు, రాశివశాత్తు, లగ్నంతో సహా చెప్పి అయ్యగారికి దానం చేయండి. దీనివల్ల ఏంటంటే మీకు గురుబలం పెరుగుతుంది, గురుబలం పెరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మీకు మహాలయ ప్రక్షాళన ప్రారంభమవుతున్నాయి. మహాలయ ప్రక్షాళన 15 రోజులు, మహాలయ అమావాస్య వరకు కూడా. ఇది ముఖ్యంగా జాతక దోషంలో, అంటే జాతకంలో పితృశాపం, పితృదోషం, అలాగే పితృదేవత ఉన్నవారు తప్పనిసరిగా నదీ క్షేత్రంలో పితృ కార్యాలు చేయించడం, తిలతర్పణాలు వదలడం, పిండ ప్రధాన చేయటం ఇవన్నీ చేయించడం. అయ్యా గురువుగారు మేము నదీ క్షేత్రం వెళ్ళలేమండి అంటే వెళ్ళలేని వారు తప్పనిసరిగా మీ యొక్క దగ్గర శివాలయంలో, ప్రతి శివాలయంలో చేస్తారండి. ఈ యొక్క 15 రోజులు కూడా ప్రతి శివాలయంలో పితృకార్యాలు చేస్తారు. స్వయం పాకాలు దానం చేయండి, స్వయం పాకాలు తీసుకుంటారు. అలాగే ఎక్కడైనా అన్నదానం చేయండి. కనీసం ఒక వ్యక్తి ఈ యొక్క 15 రోజులు కూడా ఒక్క రోజుకు ఒక వ్యక్తికి పెరుగన్నం దానం చేయండి, ఒక వ్యక్తికి పెరుగన్నం దానం చేయండి. మీకు చాలా బయటపడతాయి. ఎందుకంటే మనం ఎన్ని పూజలు, నోవులు, వ్రతాలు, అభిషేకాలు చేసినా మన పనులు ముందుకు వెళ్ళవండి. అలాగే ఎందుకంటే ఈ పితృదోషం ఉన్నవాళ్ళం కాబట్టి మీరు ఇలాంటి ఎప్పుడైతే చేసుకున్నారో పనులు ముందుకు వెళ్తాయి. పితృదేవతల ఆశీస్సు మన మీద ఉంటారండి. అయ్యా పితృదేవతల ఆశీస్సు మన మీద ఉంటుంది. అందుకనే చేసుకోండి. మోగజీవులకి ఆహారం పెట్టండి. ముఖ్యంగా గోసేవ చేసుకోండి అమ్మాయి. 15 రోజులు కూడా చక్కగానే గోవుకి దాన వేయండి, గడ్డి పెట్టండి అమ్మ. మోగజీవులకి ఆహారం పెట్టండి. ముఖ్యంగా తీపి అన్నం, కాకులకి తీపి అన్నం పెట్టండి అమ్మ. కాకులకి తీపి అన్నం, పౌరాలకి జొన్నలు వేయడం, ఇలాంటివన్నీ చేసుకోండి. ఇక వీలైతే ఈ మాసం మీరు ఒకసారి శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. అలాగే శని భగవానికి ఒక శనివారం శని పూజ చేయించుకోండి. శనికి తైలాభిషేకం చేయించుకోండి. శనికి తైలాభిషేకం చేయించుకోండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోండి, హనుమత్ స్తోత్రాలు చదువుకోండి, హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం ఇవన్నీ చేసుకోండి. అయ్యా మేము చదవలేమండి అయ్యా గురువుగారు అంటే చక్కగా వినండి అమ్మా, వినండి చక్కగాని చాలు, అంతే. కానీ ఏదైనా సరే ధైర్యంగా ఉండాలి, మనోనిబ్బరంగా ఉండాలి. నెగిటివ్ ఉంటుంది మీకు. ఇప్పుడు నెగిటివ్ బాగా ఉంటుంది ధనుసు రాశి వాళ్ళకి, బాగా ఉంది. ఆ నెగిటివ్ తీసుకొని పాజిటివ్ ఉంటే మీ పనులు మీకు సాగుతాయి. మీరు ఎప్పుడైతే పాజిటివ్ ఉన్నారో అప్పుడే మీ పనులు ముందుకు సాగుతాయి. మీకు నెగిటివ్ ఉన్నందుకు నెగిటివ్గానే ఉంటుంది మీకు. అది బట్టి గుర్తుపెట్టుకోండి. మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. చక్కగాని ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి. సర్వేజన సుఖనోభవంతు, శుభవంతు, స్వస్తి.